రైతులు వాతావరణాన్ని కొంచెం ఊహించుకొని దానికి అనుగుణంగా మనం పంటలు వేసుకుంటున్నామా వేసుకోమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదైనా ఒక పంటకి సంవత్సరం రేటు రాగానే మనం మిగతా పంటలన్నీ మానేసి ఆ పంటలు వేస్తున్నాం. అట్లా మనం పొగాకు, మిర్చి, పత్తి ఇవి వేస్తూ ఇది రావట్లేదు కదా అని చెప్పి ఇప్పుడు ఈ సీజన్కి చాలామంది రైతులు మొక్కజొన్న వేసేస్తున్నారు. 2 రెట్లు ఎక్కువ వేస్తూ ఉన్నారు. 2 రెట్లు ఎక్కువ వేసేటప్పటికి దాని రేటు తగ్గిపోతుంది. అయ్యో ఈ రేటు తగ్గిపోయింది, వచ్చేడు ఏదో బాగుంది కదా అనుకుంటున్నాం. దీనికి తగ్గట్టుగా మనం అంతా చెడగొట్టిన వాతావరణాన్ని అన్ని విధాలా చెడగొట్టినప్పుడు ఒక్కొక్క తుఫాను ఒక్కొక్కటి వస్తుంది. మనకి విపరీతమైన ఎండలు ఉండాల్సిన టైంలో విపరీతమైన వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు కావాలనిసినప్పుడేమో వర్షాలు లేవు. దీనివల్ల మిర్చి పంట మొత్తం దెబ్బతినిపోయింది. సరిగ్గా చేతికొచ్చే టైంకి రేట్ లేదు, లేకపోతే పంట ఇది. అందుకని ఏమండి ఇప్పుడు ఇలాగ ఉంది కాబట్టి మనం ఇంకో పంటకు వెళదాం అంటున్నారు. మనకి మిగతా పంటలు కూడా చాలా ఉన్నాయి. ఈ పంటలను గనక మనం తీసుకోగలిగితే ఏ పంటలు అనేది మనం అప్పుడు దీని మీద మనకి ఈ పంట కాకుండా ఇంకో పంట వేసి దానికి రేట్ ఎలాగొస్తుంది అని దాని ప్రకారం మనం వేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ఇవాళ నేను చెప్దాం అనుకున్నది అదే.